ఇప్పుడు మన పోయినసారి ఓట్లు వేసారు ఈ లెక్క అయినాలే వాళ్ళు వీళ్ళు అక్కడిక్కడ మొరుగుతూ ఉంటారు ఏం చేశారు అని ఇలా పోయినసారి మీరు ఓట్లు వేసి గెలిపించారు మోడీ గారిని వేస్తే ఇది ఇలా లెక్కినాలే పోయి అడగాలి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అడగాలి ఇలా 100 రోజుల పని ఎవరిస్తారు పైసలు మోడీ కదా ఎన్ని చెప్పదండి నియోజకవర్గానికి ఎన్ని లక్షలు ఇచ్చింది తెలుసా ఎన్ని కోట్లు ఇచ్చింది తెలుసా 1 కోటి కాదు 100 కోట్లు కాదు 50 కోట్లు కాదు 150 కోట్లు కాదు 167 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చింది 167 కోట్ల 42 లక్షల రూపాయలు ఈ చెప్పదని నియోజకవర్గానికి ఇచ్చిన మోడీ గారు ఇలా రోడ్ల కోసం వాటి కోసం మెటీరియల్ కంపోనెంట్ కోసము 72 కోట్ల 91 లక్షల రూపాయలు ఇచ్చారు చెట్లు పెంచడానికి 88 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చారు ఇలా గ్రామాలలో రోడ్ల కోసం మోర్ల కోసం కమ్యూనిటీల కోసం ప్రకృతి వేదికల కోసం ట్రాక్టర్ల కోసం లైట్ల కోసం బల్బుల కోసం అన్నిటికీ కలిపి 122 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చారు ఇలా చెత్త సేకరణ ట్రై సైకిళ్ల కోసం 35 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం బాత్రూమ్లు కట్టుకోవడానికి 17 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం మోడీ పైసలు ఈ మండలి ఈ నియోజకవర్గం ఇచ్చినామంటే 269 కోట్ల 4 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం ఇవి ఒక్క బోయిన్పల్లికే ఈ బోయిన్పల్లికి ఎంత ఇచ్చినామంటే ఒక్క బోయిన్పల్లికి ఎంత ఇచ్చినామంటే ఇలా 100 రోజుల పని కూలి కోసం 23 కోట్ల 89 లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ కోసం 11 కోట్ల 46 లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి 15 కోట్ల 62 లక్షల రూపాయలు ఇచ్చినాం 15వ ఆర్థిక సంఘ నిధులు 17 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం చెత్త సేకరణ సైకిళ్ల కోసం 5 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం 3 కోట్ల 85 లక్షల రూపాయలు ఇచ్చినాం మోడీ పైసలు 171 కోటి 3 లక్షల రూపాయలు ఇచ్చినాం దమ్మత్తుదక చెప్పి ఇన్ని పైసలు ఎవరిచ్చినాక ఇదేదో నేను రాసుకొచ్చిన పైసలు కాదక్కేవి ఇది నేను రాసుకొచ్చిన పైసలు కాదు మీ ఇంట్లో మీరు చదువుకున్న మీ కొడుకు బిడ్డలు ఉంటారు మీ మనవరాలు ఉంటారు ఇలా రికార్డు చేసిర్రు ఇలా బండి సంజయ్ వచ్చి గిన్ని లెక్కలు చెప్పిండు గిన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండట మరి పైసలు ఏడవైనాయి మోడీ గారు ఇచ్చిన పైసలు ఏడవైనాయి ఎవరు దొబ్బిపోయారు ఎందుకు మాకు ఇయ్యలే అని చెప్పి మీరు అడగాల లేదా అడిగారు అడుగుతా మొన్న గట్లెందుకు ఓట్లేస్తారు మీరు గట్లేస్తారు ఓట్లు ఈసారి అడుగురి ఇలా ఇచ్చేది మోడీ సరక ఇలా ఇప్పుడు మన పోయినసారి ఓట్లు వేసారు ఈ లెక్క అయినాలే వాళ్ళు వీళ్ళు అక్కడిక్కడ మొరుగుతూ ఉంటారు ఏం చేశారు అని ఇలా పోయినసారి మీరు ఓట్లు వేసి గెలిపించారు మోడీ గారిని వేస్తే ఇది ఇలా లెక్కినాలే పోయి అడగాలి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అడగాలి ఇలా 100 రోజుల పని ఎవరిస్తారు పైసలు మోడీ కదా ఎన్ని చెప్పదండి నియోజకవర్గానికి ఎన్ని లక్షలు ఇచ్చింది తెలుసా ఎన్ని కోట్లు ఇచ్చింది తెలుసా 1 కోటి కాదు 100 కోట్లు కాదు 50 కోట్లు కాదు 150 కోట్లు కాదు 167 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చింది 167 కోట్ల 42 లక్షల రూపాయలు ఈ చెప్పదని నియోజకవర్గానికి ఇచ్చిన మోడీ గారు ఇలా రోడ్ల కోసం వాటి కోసం మెటీరియల్ కంపోనెంట్ కోసము 72 కోట్ల 91 లక్షల రూపాయలు ఇచ్చారు చెట్లు పెంచడానికి 88 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చారు ఇలా గ్రామాలలో రోడ్ల కోసం మోర్ల కోసం కమ్యూనిటీల కోసం ప్రకృతి వేదికల కోసం ట్రాక్టర్ల కోసం లైట్ల కోసం బల్బుల కోసం అన్నిటికీ కలిపి 122 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చారు ఇలా చెత్త సేకరణ ట్రై సైకిళ్ల కోసం 35 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం బాత్రూమ్లు కట్టుకోవడానికి 17 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం మోడీ పైసలు ఈ మండలి ఈ నియోజకవర్గం ఇచ్చినామంటే 269 కోట్ల 4 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం ఇవి ఒక్క బోయిన్పల్లికే ఈ బోయిన్పల్లికి ఎంత ఇచ్చినామంటే ఒక్క బోయిన్పల్లికి ఎంత ఇచ్చినామంటే ఇలా 100 రోజుల పని కూలి కోసం 23 కోట్ల 89 లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ కోసం 11 కోట్ల 46 లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి 15 కోట్ల 62 లక్షల రూపాయలు ఇచ్చినాం 15వ ఆర్థిక సంఘ నిధులు 17 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం చెత్త సేకరణ సైకిళ్ల కోసం 5 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం 3 కోట్ల 85 లక్షల రూపాయలు ఇచ్చినాం మోడీ పైసలు 171 కోటి 3 లక్షల రూపాయలు ఇచ్చినాం దమ్మత్తుదక చెప్పి ఇన్ని పైసలు ఎవరిచ్చినాక ఇదేదో నేను రాసుకొచ్చిన పైసలు కాదక్కేవి ఇది నేను రాసుకొచ్చిన పైసలు కాదు మీ ఇంట్లో మీరు చదువుకున్న మీ కొడుకు బిడ్డలు ఉంటారు మీ మనవరాలు ఉంటారు ఇలా రికార్డు చేసిర్రు ఇలా బండి సంజయ్ వచ్చి గిన్ని లెక్కలు చెప్పిండు గిన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండట మరి పైసలు ఏడవైనాయి మోడీ గారు ఇచ్చిన పైసలు ఏడవైనాయి ఎవరు దొబ్బిపోయారు ఎందుకు మాకు ఇయ్యలే అని చెప్పి మీరు అడగాల లేదా అడిగారు అడుగుతా మొన్న గట్లెందుకు ఓట్లేస్తారు మీరు గట్లేస్తారు ఓట్లు ఈసారి
ఈసారి అడుగుని ఇలా ఇచ్చేది మోడీ సరక ఇలా